హాయ్ మామాస్, మన అలేఖ్య చిట్టి పికిల్స్ అని తెగ వైరల్ అవుతుంది. దీని గురించి తెలుసుకుందాం ఏంటో మనం కొంచెం డీప్ డైవ్ చేద్దాం. సో ఏం లేదు మామ, ముగ్గురు అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తూ కొంచెం ఇలా వీడియోస్ చూడండి. సో వీళ్ళు పెద్ద శుద్ధపోసినీళ్ళు అనమాట. ఎక్స్పోజింగ్ చేస్తూ చిట్టి పికిల్స్ అనే ఒక పేజ్ స్టార్ట్ చేసి వాటిని ప్రమోట్ చేసుకుంటూ ఎక్స్పోజ్ చేస్తూ చిట్టి పికిల్స్ అమ్ముకుంటున్నారు అనమాట. సో ఒక కస్టమర్ సడన్గా వచ్చి మీ పికిల్స్ కొంచెం కాస్ట్లీ అని చెప్పి నార్మల్గానే అడిగారు, రెస్పెక్ట్ఫుల్గానే. సో వాళ్ళు దానికి సమాధానం ఇలా చెప్పారనమాట, ఇది డిస్రెస్పెక్ట్ఫుల్గా. అమ్మ ఎక్స్పెన్సివ్ నాకు అన్నావంటే తగ్గట్టు. నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడా ఉండడు. ఓ పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏవి అది అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని మేడం గారు, మందులోకి పచ్చడి ఏమైనా దొరుకుద్దా? అలేఖ్య చిట్టి పికిల్స్ లో అన్ని దొరుకుతాయి బాబాయ్ గారు. ఎంత విషయం చీప్గా ఇలాంటి చీప్ స్ట్రాటజీస్ వాడి వీళ్ళు పికల్స్ అమ్ముకుంటున్నారు చీప్గా. సో ఎవరు చీపో తెలుస్తుంది కదా మనకు ఇప్పుడు. సో శుద్ధ పోషణలు చేసిన కొన్ని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు. ఈ వీడియో అమ్మాయిల సేఫ్టీ కోసమే. ఒక పర్సన్ నాకు మెసేజ్ చేసి పికిల్స్ కావాలని చాలాసేపు టైం పాస్ చేసి ఒక అమ్మాయిని అన్నకూడని మాటలన్నీ అన్నాడు. మీరే చూడండి. మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏమైనా అంటే ఎంత దూరమైనా వెళ్తారు కదా. అటువంటి నీలాంటి వాళ్ళే బయట ఆడవాళ్ళని ఈజీగా ఏదైనా అనొచ్చు కదా. మీరు మాత్రం బయట మగవాళ్ళని తిట్టచ్చు, కెరీర్ గురించి అడగచ్చు, ఫ్యామిలీని తిట్టచ్చు. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్.